న్యూటీవీ తెలుగు తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకుంది. శాసన మండలి వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తన తదుపరి కార్యాచరణను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతిని ఓ రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ఆమె సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వ్యక్తిగా వెళ్తున్నాను, రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హిట్ పెంచాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక చైతన్యం కోసం పనిచేసిన తెలంగాణ జాగృతి ఇకపై రాజకీయ క్షేత్రంలో పోరాడనుందని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, త్వరలోనే పార్టీ విధి విధానాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను కవిత ఏకరవు పెట్టారు. 14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినా పేదలకు ఇల్లు ఎందుకు కట్టించి ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేదని, నిరుద్యోగులను కేవలం మభ్యపెట్టారని మండిపడ్డారు. భూ కబ్జాలు, కలెక్టరేట్ల నిర్మాణం కోసం అసైన్డ్ భూముల బదిలీ వంటి అంశాలను తాను ఎప్పటికప్పుడు అప్పటి నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నారు, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవ పంచాయతీ. ఆ అవమాన భారతంలోనే ఇంటి పార్టీ నుంచి బంధం తెచ్చుకొని బయటకు వస్తున్నారు. తెలంగాణ మహిళలకు రోషం ఎక్కువ, అవమానిస్తే చూస్తూ ఊరుకోరు అని కవిత పేర్కొన్నారు.